నమస్తే ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయం గురించి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి డిక్లరేషన్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ సభలకు వెళ్ళినప్పుడు మీరు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా అని అడుగుతున్నాను. నేను క్రైస్తవుణ్ణి, నేను మీ ప్రార్థనా సభల్లో పాల్గొంటున్నాను, మీ క్రైస్తవులకు అండగా ఉంటాను, మీ క్రైస్తవత్వంలో బాప్టిజం తీసుకొని నేను డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చానని అక్కడ ఉన్న క్రైస్తవులందరికీ మీరు చెప్పారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక రష్యను. పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా తిరుపతి వెళ్ళారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొన్ని క్రైస్తవ మతస్థులతో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. అది ఎంతవరకు నిజం అని అడుగుతున్నారు. క్రైస్తవత్వంని డిక్లరేషన్ సర్టిఫికెట్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి భార్య రష్యన్ కాబట్టి తను రష్యా వెళ్ళినప్పుడు కొన్ని క్రిస్టియన్ సభల్లోకి వెళ్తారు, క్రిస్టియన్ ప్రార్థనలో కూర్చుంటారు. అక్కడ ఏమన్నా డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకున్నారా అని అడుగుచున్నాను. చంద్రబాబు గారు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి భారతదేశం వివిధ సంస్కృతుల సమ్మేళనం. భారతదేశంలో అన్ని మతాలని మనం గౌరవించవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు, డిప్యూటీ సీఎంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్తున్నాను. మీరందరూ అన్ని మతాలను గౌరవించాలి, ఒక మతాన్ని గౌరవించటం కాదు. మీరు అన్ని మతాలు ఓట్లు వేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మతాలు వాళ్ళు వేస్తేనే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలాక ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆ విషయంలో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేపట్టండి. ఇలా కాకుండా అందరి మనోభావాలు దెబ్బతీసేలా డిక్లరేషన్ అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పేసి మీరు అనటం హాస్యాస్పదంగా ఉంది. మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ చర్య రేపు ముందున్న రోజుల్లో మీకు వర్తించకుండా చూసుకోండి అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా క్రైస్తవులకి, హిందువులకి, క్రిస్టియన్స్కి మధ్య చిచ్చు పెట్టేలా మీ మాటలు ఉన్నాయి. మీరు ఒక హిందువుగా ఉంటే మీ హిందూ మతాన్ని మీరు గౌరవించండి. మీ హిందూ మతాన్ని మీరు గౌరవించి అన్ని మతాలని సమానంగా చూసుకునేలా చూడండి. మీరు మంచి హోదా ఉన్నారు. మీరు ఎలాగా టీడీపీ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఎలాగో ఉమ్మడి కూటమిగా ఉండటం వల్ల ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు డిప్యూటీ సీఎం అయ్యారంటే మీ స్వతహాగా డిప్యూటీ సీఎం కాలేదు కాబట్టి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్లో భాగంగా డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోనండి. ఇతరులను రెచ్చగొట్టొద్దు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయొద్దు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అని పిలిపించుకోవాలని కోరిక ఉంది. పాపం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆ డిప్యూటీ సీఎం అనిపించుకోవడానికి మీకు అవకాశం వచ్చింది కాబట్టి మంచి సత్ప్రవర్తనతో పనిచేయండి. మంచిగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఇలాగా లడ్డు విషయాల్లో కల్తీ జరిగిందని అలా రాష్ట్రాన్ని రెచ్చగొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగేలా ప్రవర్తించకండి. మంచిగా మీరు చేయండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్.